పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా హైదరాబాద్ లో డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేయడం కష్టంగా మారుతోంది. పైగా ఉత్తరాంధ్ర, ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు పెరిగిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి గ్రామీణ ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీతో డ్రగ్స్ నియంత్రించేందుకు జరుగుతున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా? వందల కేజీల గంజాయిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. కోట్ల విలువ చేసే డ్రగ్స్ సరఫరాతో వాటిని వాడుతున్న యువత నిర్వీర్యం అయిపోతున్నా వ్యాపారం ఆగటం లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం డ్రగ్స్ రవాణాకు కేంద్ర బిందువు అవుతోంది. అక్కడ కస్టమ్స్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ ఎంతో సమర్థంగా పనిచేస్తున్నా స్మగ్లర్లు ధైర్యంగా డ్రగ్స్ తీసుకొచ్చేస్తున్నారు. కిలోల లెక్కన గంజాయి పట్టుకొస్తున్నారు. హైదరాబాద్ సిటీలో వీధి వీధిన డ్రగ్స్ విక్రేతలు తిరుగుతున్నారు. డ్రగ్స్ తయారీకి కూడా హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. చిన్న అపార్ట్మెంట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. అదేవిధంగా చిన్న పరిశ్రమల మాటన డ్రగ్స్ తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తూ కొందరు పట్టుబడ్డారు. భాగ్యనగరం నుంచి వాటిని మళ్లీ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆన్లైన్ లో సైతం డ్రగ్స్ విక్రయం జరుగుతోంది. ఏదో వస్తువు పంపుతున్నట్టుగా డ్రగ్స్ చేరవేయడంతో వాటిని పట్టుకోవటం పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది. డ్రగ్స్ సొమ్మును నైజీరియా ముఠా విదేశాలకు తరలిస్తోంది. డ్రగ్స్ దందాకు సంబంధించి దాదాపు 4 కోట్ల రూపాయల హవాలా సొమ్మును ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల లింకు ఉందని తెలిసింది. ముంబై, రాజస్థాన్, గోవాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన ఈగల్ టీం డ్రగ్స్ ముఠాల డబ్బు బదిలీ చేస్తున్న దక్కారం ప్రజాపతి అనే వ్యక్తిని అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేవలం డ్రగ్స్ విక్రయించేందుకు నకిలీ పాస్పోర్టులతో విదేశీయులు భారత్లోకి వస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. అరకులో గంజాయి పండిస్తున్నారని చాన్నాళ్ల క్రితమే తేలిపోయింది. వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకొస్తున్నారు. ఒడిషా నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు కూడా అందుకు తోడవుతున్నాయి. కొంతకాలం క్రితం ఈగల్ టీం రైళ్లలో తనిఖీలు చేసింది. కొందరు జనరల్ కంపార్ట్మెంట్లలో ప్రయాణిస్తూ గంజాయి రవాణా చేస్తున్నట్లుగా గుర్తించింది. ఈ క్రమంలో చాలా రోజులుగా జరుగుతున్న రైలు రవాణాను ఈగల్ టీం అడ్డుకోగలిగింది. కాకపోతే స్మగ్లర్లు వేరు దారి వెతుక్కున్నారు. ఆర్టీసీ బస్సులు, లారీల్లో డ్రగ్స్ పట్టుకొస్తున్నారు. ప్రతి బస్సును ఒక్కో లారీని తనిఖీ చేయడం కుదరక ఈగల్ టీం తలపట్టుకు కూర్చుంటోంది. ఒక పక్క అరకులోను, మరో పక్క తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ గుట్టుగా గంజాయి సాగు జరుగుతోంది. ఏజెన్సీ మండలాల్లోని మారుమూల గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కొందరు గంజాయి దళారులు రెచ్చిపోతున్నారు. అమాయక రైతులకు డబ్బుల ఆశ చూపి అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. గుట్టుగా ఉంటుందనే ధ్యాసతో గుట్ట ప్రాంతాలను గంజాయి సాగుకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జైనూరు, కెరిమెరి, సిర్పూరు, లింగాపూర్ మండలాల్లోని తండాల్లో పత్తి, బంతిపూలు, మొక్కజొన్న పంటల మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా దందా కొనసాగిస్తున్నారు. చింతమానేపల్లి, బెజ్జూరు, వాంకిడి మండలాల్లోని మారుమూల గ్రామాల్లోనూ అంతర పంటగా గంజాయి సాగవుతోంది. ఇటీవల తనిఖీల్లో వరుసగా గంజాయి పట్టుబడుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. డ్రోన్లతో రంగంలోకి దించి పంట పొలాల్లో 51 గంజాయి మొక్కలను గుర్తించి తొలగించారు. దీనికి సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. అటు లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామ పరిధిలోని పంట చేనులోనూ 30 మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. ఈజీ మనీకి అలవాటు పడి గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ చిత్తరంజన్ హెచ్చరించారు. మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. బట్ ద డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ టోపోగ్రఫీ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఇది. సో ఇది మొత్తం గుట్ట ప్రాంతం అనమాట. సో ఎక్కడుందో అని మాకు స్పెసిఫిక్గా మాకు తెలియదు. బట్ మేము గత 3-4 ఆపరేషన్స్ కూడా దీనికి ముందు చేశాము. వి యూజ్ డ్రోన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. సో డ్రోన్స్ని యూజ్ చేసి ఆ ఫుటేజ్ మేము తీసుకొని ఆ ఫుటేజ్ని జూమ్ చేసి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గంజాయి చెట్లని సపరేట్గా పెంచకుండా కాటన్ కల్టివేషన్లో కలిపి పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్ల ఏంటంటే దూరం నుంచి మేము ఆ సర్చ్ పార్టీస్ని పంపించినా కూడా మాకు కనబడడం లేదు. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే ఒకవేళ మా సర్చ్ పార్టీస్ని పంపిస్తే కాటన్ కల్టివేషన్ కూడా పాడవుతుంది అన్న ఆ ఇష్యూ కూడా ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డ్రగ్స్ వాడకం విలాసవంతంగా, ఆనందంగా కనిపించొచ్చు.
కాకపోతే దానివల్ల యువత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. స్వల్పకాలిక దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి బయటపడటం దుర్లభం అవుతుంది. ఆ సంగతిని పోలీసులు, ప్రజా సంఘాలు పదే పదే గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే, ఓపియం తీసుకోవడం మూలంగా మీకు తెలుసు, ఇట్స్ కాల్డ్ లైక్ కార్ల్ మార్క్స్ ఆల్సో సెడ్ సమ్ బిలీఫ్ సంథింగ్ ఓపియం అంటే మనిషిని ఎట్లా స్టూపిఫై చేస్తుంది, ఎట్లా మనిషిని తప్పు మార్గంలో పంపిస్తుంది అనే దానికి ఓపియం ఆయన ఆ రోజు ఆయన థియరీలో భాగంగా చెప్పడం జరిగింది. అటువంటి దాన్ని నిజంగా అవుతుందా అని మేము సైంటిఫిక్గా వెరిఫై చేస్తే సర్టన్లీ ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఈ డ్రగ్ ఎక్కువ తీసుకోవడం మూలంగా ఇన్సోమానియా, డిప్రెషన్, దెన్ ఫిజికల్ వీక్నెస్, రెస్పిరేటరీ డిజార్డర్, సమ్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా అవుతాయి. దీనివల్ల ఆర్గాన్ డ్యామేజ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ లైక్ హార్ట్, లివర్, నర్వ్ సిస్టమ్, కిడ్నీ ఇవన్నిటి కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఇంత డ్యామేజ్ అయ్యే విధంగా తీసుకొని డబ్బులు పెట్టి మనం నష్టం చేసుకోవడం. ఏదేమైనా సరే ప్రజల సహకారం లేనిదే మాదక ద్రవ్యాలపై నియంత్రణ, నిషేధం కష్టమని తేలిపోయింది. నిఘా వ్యవస్థకు జనం సహకరిస్తే వారికే మంచిది.